వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కూసంగి గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ వద్ద గౌండ్ల సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా 375 జయంతి వేడుకల్లో కూసంగి నాయకులు పాల్గొన్నారు. సబ్బడ్డ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది. వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించేలా వారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, యువకులు, నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కింద పెట్టావు నీ ఫోటో ఎట్లా కనిపిస్తుంది ఫోటో ఈరోజు మన టేక్మాల్ మండలం పరిధిలోనే మన టేక్మాల్ మండలం పరిధిలోని కూసంగి గ్రామంలో గ్రామ పెద్దలు, అన్ని కులాల పెద్దలు, గౌడ సంఘం పెద్దలు అందరి ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వై పాపన్న 375 జయంతి ఉత్సవాలు ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకున్నందుకు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఆయన దాదాపు 300 సంవత్సరాల 400 సంవత్సరాల క్రితమే ఆయన ఒక ఉద్యమ పటిమను, ఆయనకున్నటువంటి ధైర్య సాహసాలను అన్ని రకాలుగా ముందుకెళ్ళి ఆయన ఎంతో ఉద్యమం చేయడం జరిగింది. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం కావచ్చు, ఆ రోజు మన వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న. ఎందుకంటే తన చిన్నతనంలోనే తల్లి మాట కోసం ఆయన గౌరవ వృత్తిని అంటే కళ్ళు వృత్తిని ఎంచుకొని కళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి అరాచకాలు కానీ, ఉన్నటువంటి ఆలయాలను ఔరంగజేబు కానీ, మొఘల్ సామ్రాజ్య సైనికులు కానీ ఆయన పైన దండయాత్ర చేయడం జరిగింది. ఎందుకంటే కళ్ళు సేవించి కూడా పైసలు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో ఆయన తిరుగుబాటు మొదలయ్యి, ఎందుకంటే ఆయన ఆ రోజు తిరుగుబాటు మొదలు చేసి ఎన్నో రకాల సైన్యాన్ని దాదాపు 10 నుంచి 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని ఒక మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. అదే సందర్భం లోపల ఒక సైన్యం తయారు చేసిన తర్వాత దాదాపు ఒకటిగా దాదాపు 20 రకాల కోటలు నిర్మించి ఆ గోల్కొండ కోట పైన దాదాపు 7 నెలల పాటు గోల్కొండ సామ్రాజ్యాన్ని కూడా ఆయన పాలించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక స్ఫూర్తి, ఆయన ఒక ఉద్యమ పటిమ మనందరికీ ఆదర్శపాయం. ఆయన అలుజాలు నడవాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఎందుకంటే ఈ అణచివేత ఎక్కడ జరుగుతూ అక్కడ తిరుగుబాటు మొదలవుతుందని ఒక నినాదంతో ఆయన నమ్ముకున్నటువంటి ఎల్లమ్మ తల్లి కానీ, ఒక అదేవిధంగా పరమశివునికి అపారమైనటువంటి భక్తులు కాబట్టి ఎల్లమ్మ తల్లి గుళ్ళు కట్టేయడం కానీ, పరమశివుని గుళ్ళు కట్టేయడం కానీ చేసుకుంటూ ఈ ప్రజాస్వామ్యం లోపల ఈ యొక్క అణచివేతకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపు 375 సంవత్సరాల క్రితమే ఈరోజు మన చరిత్ర అందరూ కూడా తెలుసు కాబట్టి ఆయన యొక్క అడుగు జాడలు మనం అందరూ నడవాలని చెప్పి కోరుకుంటూ, ఆయన ఎందుకంటే 650 సంవత్సరంలో జన్మించి 1710 సంవత్సరంలో
మరణించడం జరిగింది. ఆయన తండ్రి కూడా చిన్నతనంలో చనిపోవడంతో తల్లి మాట కోసం గార్భవతిని ఎంచుకొని ఆయన వ్యాపారం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఆయన మిత్రుడికి ఆయన దండయాత్ర సైనికుడు వచ్చి ఆయన మిత్రుడిని కోపదురులై ఆయన తన్నడంతో తన స్నేహితుని ఈ విధంగా హింసిస్తున్నారని చెప్పి బాధించి ఆ రోజు ఆయన ఉద్యమాన్ని పూనుకొని ఆయన అంతమంది చివరి వరకు కూడా దాదాపు మన తెలంగాణ రాష్ట్రం లోపల 20 కోటలు నిర్మించి గోల్కొండ కోట కావచ్చు, ఏదైనా భువనగిరి కిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సామ్రాజ్యం తెచ్చుకొని ఆయనకు ఎలాంటి ఆధారం లేకుండా కూడా సామ్రాజ్యం నిర్మించుకొని గొప్ప ఉద్యమ పడిమతో ముందుకెళ్ళినటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మనందరికీ ఆదర్శపోయాడు. కాబట్టి ఆయన అడుగుజాడలు నన్ను అడవాలని చెప్పి కోరుకుంటూ ఆయన యొక్క ఆశయాలకు మన గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ సందర్భంగా ఆయన అడుగు నడవాలని కోరుకుంటూ మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి గ్రామ ప్రజలు కానీ ఇలా ప్రభుత్వాలు కూడా అఫీషియల్ ఇలా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా గ్రామ పెద్దలకు, అన్ని కుల సంఘాల నాయకులు, రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిత్వం అతీతంగా ఈరోజు మనం అందరం ఇంత పెద్ద ఎత్తున ఒక పిలుపుకు రావాలని అందరూ వచ్చి ఒక సర్వే పాపన్న జయంతిని చేయడం చాలా సంతోషకరం. ముందు ఎవరైనా కూడా ఇలా శాఖల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కుమరయ్య కావచ్చు, వీళ్ళందరూ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉంది. అక్కడ మీరు అంబేద్కర్ కావచ్చు, ఇట్లా స్వామి వివేకానంద, వీళ్ళందరూ కూడా మహనీయుల యొక్క జయంతి కానీ వర్ధంతి ఉత్సవాలు మనం అందరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు మరోసారి ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నాను. సర్దార్ పాపన్న గౌడ యొక్క జన్మదినం పురస్కరించుకొని 375వ జయంతి సందర్భంగా మన కుసంగి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ పెద్దలందరూ సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సర్దార్ పాపన్న ఏంటంటే మన భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి నాయకుడు. సాధారణ కుటుంబంలో జన్మించిన అయినప్పటికీ కూడా ఢిల్లీ కోట నుంచి కూడా మన తెలంగాణ ఉద్యమంపై కూడా చాలా, ఎందుకంటే అరాచకాలు, భూ సంస్కరణలు, భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి పొందాలని ఆలోచనతోటి మొఘ సామ్రాజ్యం పైన చాలా పోరాటం చేసి 12 మంది అనుచరులతో స్టార్ట్ చేసి 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసి మన యొక్క ఘన విజయం సాధించి మన యొక్క అన్ని కులాల మతాలకు అతీతంగా మన యొక్క తెలంగాణ విముక్తి పోరాడు వాళ్ళ యొక్క పడుతున్న కష్టాలు నష్టాలను అన్నింటి భరించుకొని కూడా ముందుకు తీసుకెళ్ళాడు. అదే విధంగా మనం కూడా ఒకటి చాలా మాన్యులు ఎందుకు చెప్తున్నాం, వాళ్ళ యొక్క అప్పుడు ఏ అందుబాటులో లేకున్నా ఇప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా మనం ముందు రావట్లేదు. కాబట్టి ఆయన ఆ కాలంలో ఇప్పుడు ఒక్కరు ముందుకు వస్తే ఆ విధంగా ఉన్నది. మనం కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అడుగుజాడలు నడిచి కూడా వాళ్ళ లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఏమంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి గ్రామ పెద్దల సమక్షంలో కానీ మన గ్రామాభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి కూడా అందరం తోటి యువకులు అందరం కూడా గ్రామ పెద్దలు కూడా ఆలోచించి అదే విధంగా సర్దార్ పాపన్న కానీ కొమరం భీమ్ కానీ వీళ్ళందరి ఆచారాల కొరకు వాళ్ళ అడుగుజాడలు నడవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఇదే విధంగా మన గ్రామాభివృద్ధి కొరకు కూడా మనం తోడ్పడాలని చెప్పేసి మీ అందరికీ నమస్తే. అందరు కూడా చేసిన ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.